హలో ఎవ్రీవన్, నేను ఇవాళ ఒక మంచి ప్లేస్ కి అయితే వచ్చేసాను. ఇక్కడికి చాలా మంది భక్తులు ప్రతిరోజు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. అమావాస్య రోజైతే అసలు కాలు పెట్టే సందు కూడా ఉండదు. అంత పబ్లిక్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అమావాస్య రోజు నిద్ర చేసి వెళ్తే ఇక్కడ మంచి జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకము. అమావాస్య రోజు వచ్చి ఇక్కడ నిద్ర చేసి పొద్దున్నే లేచి గుండంలో స్నానం చేసి శివలింగాన్ని అయితే దర్శించుకుంటూ ఉంటారు. పరశురాముని ఘోర తపస్సుకు మెచ్చి 3 గుండ్లపై స్వయంగా వెలిసినటువంటి శివలింగం అయితే ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. పూర్వం పరశురాముడు ఈ గుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని కొరకు ఘోర తపస్సు చేస్తాడు. ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాడు. తాను ప్రతిష్ఠించిన శివలింగము ప్రతిరోజు పెరుగుతూ ఉండేది. ఎంతకు శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో పరశురాముడు బాగా కోపంతో తన దగ్గర ఉన్న గొడ్డలితో శివలింగంపై అయితే కొడతాడు. అలా కొట్టిన వెంటనే శివుడు ప్రత్యక్షమై పరశురాముని తపస్సుకు మెచ్చి ఇక నుండి ఈ క్షేత్రం అనేది పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుందని పరశురాముడికి శివుడు వరమిస్తాడు. అలా శివుడు వరమివ్వడంతో ఇక్కడికి చాలా మంది భక్తులు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, ముడుపులు కట్టుకుంటూ ఉంటారు, ఇలా బోనాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా విశిష్టత అయితే ఉంటుంది. మన కోరిన కోరికలు అయితే తప్పకుండా నెరవేరడం జరుగుతుంది. గుట్టపైనున్న 3 గుండ్లపై స్వయంగా వెలిసి ఇప్పుడు శ్రీ జడల రామలింగేశ్వర స్వామిగా మనందరికీ కూడా దర్శనమిస్తారు. ఇక్కడ 3 గుండ్ల మధ్యన ఒక సందు అయితే ఉంటుంది. చాలా మంది భక్తులు ఈ గుండు మధ్య నుంచి వెళ్లి శివయ్య దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఈ సందులో నుంచి వెళ్ళాలంటే చాలా భక్తి అయితే ఉండాలి. ఆ సందు చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా మంది భక్తులు కూడా అందులో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది భయపడి కూడా ఆ సందు నుంచి వెళ్ళరు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో కూడిన వాళ్ళైతేనే ఆ సందు నుంచి అయితే అవతలికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత శివయ్య దర్శనం అయితే చేసుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళు మెట్ల దర్శనం కూడా ఉంటుంది. వేరే దారి నుంచి వెళ్లి శివయ్య దర్శనం చేసుకోవచ్చు. త్రేతాయుగంలో పరశురాముడి ఘోర తపస్సుకు మెచ్చి స్వయంగా శివుడే ఇక్కడ వెలిసినటువంటి పుణ్యక్షేత్రంగా ఇప్పుడు శ్రీ జడల రామలింగేశ్వర స్వామిగా కూడా మనందరికీ దర్శనమిస్తారు. ఇప్పుడు కార్తీక మాసం అవ్వడంతో చాలా మంది భక్తులు కూడా కార్తీక మాస పూజలు కూడా చాలా వరకు ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. మనపై ఉన్న దుష్ట ప్రభావం కూడా ఇక్కడికి వస్తే తొలగిపోతుందని చాలా మంది భక్తుల యొక్క నమ్మకం. చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి శివయ్య దర్శనం అయితే చేసుకుంటారు. 3 గుండ్లపై అయితే ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి దేవాలయం అయితే మీరు చూడవచ్చు. చూసారు కదా, అందరూ భక్తులు కూడా ఇలా ఒక్కొక్క స్టెప్ వెక్తూ గుట్టపైకి అయితే చేరుకోవాలి. చూసారు కదా, ఇలా భక్తులందరూ ఒకవైపు అటు దారి ఉంటుంది, ఒకవైపు ఇంకొక దారి ఉంటుంది. అలా వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకుంటారు. శివయ్య గుట్టపై ఉంటారు కాబట్టి ఇలా ఫుల్ వ్యూ అయితే మీరు చూడొచ్చు గుట్టపై నుంచి కిందకి. శివుడికి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం కాబట్టి మనందరం కూడా కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటాం. మరి నేను ఈ సంవత్సరం అయితే నా కార్తీక దీపాలను ఇక్కడైతే వెలిగించడం జరిగింది. ఇక్కడ శివయ్యతో పాటు పార్వతీ అమ్మవారి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, వీటితో పాటు ఎల్లమ్మ దేవాలయం, కాలభైరవ స్వామి దేవాలయం కూడా కొలువై ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది భక్తి శ్రద్ధలతోనైతే అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేసి వెళ్తూ ఉంటారు. మనకేమైనా చెడు ప్రభావం ఉంటే తొలగిపోతుందని భక్తుల యొక్క నమ్మకము. చాలా దూరం నుంచి అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులనైతే చెల్లించుకోవడం జరుగుతుంది.
మరి మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కూడా క్లిక్ చేసేయండి.